జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు సోదాలు ముగిశాయి. 3 రోజుల పాటు ఈ సోదాలు జరిగాయి. కార్యాలయాల నుంచి విలువైన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డులను విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. డాక్యుమెంట్స్ మేము సీజ్ చేసాము. కలెక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మా హెడ్ ఆఫీస్లో సమర్పించి తదుపరి విచారణతో తగిన ఏదైనా లోటుపాట్లు ఏదైనా ఉంటే కనుక మా ఇంజనీరింగ్ టీం వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మొత్తం చేసిన తర్వాత తదుపరి చర్యలు ఏమైనా ఉంటే తీసుకోవడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు సోదాలు ముగిశాయి. 3 రోజుల పాటు ఈ సోదాలు జరిగాయి. కార్యాలయం నుంచి విలువైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డులను విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు సోదాలు ముగిశాయి. 3 రోజుల పాటు ఈ సోదాలు జరిగాయి. కార్యాలయం నుంచి విలువైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యాలయాల్లో అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజీ, అటు కన్నెపల్లి పంపకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో 3 రోజులుగా అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దానికి సంబంధించి 3 రోజుల పాటుగా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం, నిర్మాణానికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు విలువైనటువంటి హార్డ్ డిస్క్లను కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అటు రికార్డులను, హార్డ్ డిస్క్లను స్వాధీనపరుచుకున్నటువంటి అధికారులు వాటన్నిటినీ కూడా స్టేట్ ఆఫీస్ కు తీసుకువెళ్లేందుకు కూడా కార్యాచరణ రూపొందించారు. మొత్తానికి 3 రోజుల పాటుగా నిర్విరామంగా తనిఖీలు నిర్వహించినటువంటి అధికారులు రికార్డులతో పాటుగా హార్డ్ డిస్క్లను స్వాధీనపరుచుకొని స్టేట్ ఆఫీస్ కు తరలించినటువంటి పరిస్థితి. రికార్డు, హార్డ్ డిస్క్లు అన్నింటినీ కూడా తీసుకెళ్లినటువంటి అధికారులు దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి సమాచారాన్ని, ఇంకా కొంత సమాచారం కూడా రావాల్సి ఉండే విలువైనటువంటి సమాచారం దొరకనీయకుండా చేశారంటూ కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి విజిలెన్స్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినటువంటి అధికారులు 3 రోజుల పాటుగా క్షుణ్ణంగా రికార్డులను పరిశీలించి విలువైనటువంటి ఆర్టిస్టులతో పాటు రికార్డులను కూడా స్వాధీనపరచుకుని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. థాంక్యూ సతీష్.